హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మోహన్ బాబు గారి ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఒక రిపోర్టర్ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్ సోకాల్డ్ శాటిలైట్ ఛానల్కి సంబంధించిన వ్యక్తి స్వామిమాల ధరించి కూడా ఉన్నాడు. అయితే ఆ తప్పిదానికి సంబంధించి మంచు విష్ణు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. క్షమాపణలు చెప్పలేదు, బట్ కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇక్కడ జర్నలిస్టులు అందరూ కూడా కోరుతోంది ఏంటంటే క్షమాపణలు చెప్పాలి అనేది. కాకపోతే వాళ్ళు క్షమాపణ చెప్పడం మా డిక్షనరీలో లేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు తప్పెవరిది అనే విషయానికి సంబంధించి మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. సో క్షమాపణ చెప్పడం ఎందుకు, వాళ్ళకి ఈగో ఎందుకు అడ్డొస్తుంది? ఐ టెల్ యూ ద సిట్యుయేషన్. ఇప్పుడు మోహన్ బాబు మీద హత్యాయత్నం చేసినప్పుడు మోహన్ బాబు హత్యాయత్నం చేశాడని కేసు ఎలా పెట్టారు? హత్యాయత్నం జరిగింది మోహన్ బాబు గారి మీద కదా. ఎవరు చేశారు? మీడియా ఆయన వచ్చి చేశాడు. మీడియా ఆయన మోహన్ బాబుని చంపడానికి వచ్చాడు. మరి మోహన్ బాబు ఆయన్ని చంపడానికి వెళ్ళాడని కేసు ఎలా పెట్టారు? మీడియా అతను చంపడం ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ఆ విజువల్స్ చూసారా? చూసాము. మైక్ పట్టుకొని దగ్గరికి వెళ్ళాడు, స్వామిమాల వేస్తున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. ఆ విజువల్స్ ఆ ఛానల్లోనే కాకుండా అక్కడ ఇంకా వేరే వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి. మీ విజువల్ సైడ్ యాంగిల్ నుంచి, టాప్ యాంగిల్ నుంచి, లెఫ్ట్ యాంగిల్ నుంచి చూసారా? చూసాం. మాకేం డౌన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సిట్యుయేషన్. ఇక్కడ ఒక పెద్ద ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, మోహన్ బాబు ఇంటికి తలుపులు దండాడంటారా వాడు అని ఇప్పటివరకు ఎవరి గురించి అన్న విన్నావా? నో. ఇన్నేళ్లలో అసలు అంత దమ్ము ధైర్యం కూడా ఎవడు చేయాల. అదొకటి బాగా గుర్తుపెట్టుకో. నా ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఒక ఘర్షణ జరుగుతూ ఉంది. తలుపులు తంతు ఒక మూక నిలబడింది. ఎవరెవరెవరెవరెవరో తంతున్నారు. 70 పైచిలకు ఏజ్. ఇన్ని ఏళ్లలో అసలు నేను ఎక్కడో ఉన్నా కూడా నా తలుపులు దాన్ని నాకు కాల్స్ వచ్చిన దాఖలాలు కూడా లేవు. మోహన్ గారు పలానా ఏరియాలో మీ ఫామ్ హౌస్ గేట్ ఒకటి తన్నాడండి అని కూడా నాకు కాల్స్ రాలా. అలాంటిది నేను ఇక్కడే ఉండగా అక్కడ నా తలుపులు తంతున్నారు. ఓకేనా? నేను ఇక్కడ ఉన్నా, చూస్తున్నా, అక్కడ నా తలుపులు తంతున్నారు. జీవితంలో ఎప్పుడు నేను చూడకూడని వినకూడని సిట్యువేషన్ని కళ్ళారా చూస్తున్నా. నెంబర్ 1, అక్కడ మైండ్ బరువు ఎక్కింది. నెంబర్ 2, ఆ తన్నేది నా కొడుకు, గుండె బరువు ఎక్కింది. సరే, వాడికి ఎవరు చెప్పినా వినట్లా. వీళ్ళెవరు మాట్లాడు, ఒరే పందినాయాల రారా గేట్ తీరా, ఒరే నువ్వన్న గేట్ తీరా అంటున్నాడు. తీట్లా ఇక వాళ్ళు అన్ని ఇరగొడుతూ పగలగొడుతున్నారు, చింపేస్తున్నారు. ఈ సిట్యువేషన్లో సరే వాడితో ఎవరు మాట్లాడకండి, నేను మాట్లాడతా నా కొడుకుతో అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. నౌ లోపల ఈ బౌండరీలో ఎవరున్నారు? నేను పిలిచినే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ బౌన్సర్స్, ఈ మనోజ్, ఎవరో ఒకరు, హూఎవర్ ఇట్ ఈస్. నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు, నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు. నాకంటూ ఇక్కడ ఉన్న ప్రతి క్యారెక్టర్ మీద ఒక అవగాహన ఉంది. డన్. సడన్గా ఒక గేట్ ఓపెన్ అయ్యేసరికి ఒక మంద లోపలికి వచ్చింది. నెంబర్ 1, అరే ఇక్కడ తండ్రి కొడుకులు కొట్లాడుకుంటున్నారంట, పోలీసులు అందరూ అక్కడే ఉంటారని ఎవడన్నా గోడెక్కి లోపల దూరొచ్చు. ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. డన్. డబ్బులు పోవచ్చు, తెలియదు సిట్యువేషన్. కింద ఘర్షణ జరుగుతూ ఉంది. ఒక్కసారిగా బయట లోపలికి వచ్చారు. ఎవడొచ్చాడో కూడా తెలియదు. అంటే వాడు ఆ మొహాలు ఎప్పుడు ఇంత చూసి లేము కూడా. నో బడీ నోస్. ఈవెన్ వెంట తీసుకొచ్చిన మనోజ్ కూడా తెలియదు వాళ్ళు ఎవరో. అలాంటి ఫేస్లన్నీ లోపలికి వచ్చేసాయి. నెక్స్ట్, అరే ఇక్కడ 40 మంది కొట్లాడుకుంటారా, మనం వెళ్ళి బాంబు పెడితే 40 తలకాయలైనా లేస్తేనే ఒక ఉగ్రవాది రావచ్చు. డన్. ఏం జరుగుతుంది, ఎవడొస్తున్నాడో అర్థం కాకుండా అటు ఇటు చూస్తున్నాడు పెద్ద ఆల్రెడీ విత్ లోడెడ్ బ్రెయిన్ అండ్ లోడెడ్ హార్ట్. అటు ఇటు చూసేటప్పుడు ఒకడు మీదికి దూసుకొచ్చేసాడు. ఒరే అని చెప్పేసి ఇలా తీసుకొని. మీదికి ఎక్కడ దూసుకొచ్చాడు పాపం? ఒక మైక్ తీసుకొని, మీరు ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం, మోహన్ బాబు గారు చెప్పండి అనే కదా అన్నాడు. అది మీరు విజువల్స్ చూసిన తర్వాత నాతో మాట్లాడు ప్లీజ్. మళ్ళీ విజువల్స్ చూడు రామ్, 1కి 4-5 సార్లు చూడు. గందరగోళ పరిస్థితిలో నా ఇంట్లో నేను ఉంటే తలుపులు దన్నుకొని వచ్చిన మందలో నుంచి ఒకడు నా మీదికి దూసుకొచ్చాడు. వాడు ఎవడాడు? మీడియా నుంచి వచ్చాడా, ఉగ్రవాది వచ్చాడా, మావోయిస్ట్ వచ్చాడా, లేకపోతే ఓ పైలట్ వచ్చాడా, పోలీసు వాడు వచ్చాడా, లాయర్ వచ్చాడా, నాకు తెలియదు. ఫస్ట్ ఒకడు వచ్చాడు మీదికి. సరే వీడు అని చెప్పి, సార్ చెప్పండి అన్నావు నువ్వు. ఏంట్రా చెప్పేది అని చెప్పేసి ఈడ్చొకటి. మీ అమ్మ జర్నలిజం అన్నాడు ఆయన.
వన్ సెకండ్ రాగానే ఇప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి సీన్ ఇక్కడ నుంచి తలుపులు దనుకొని జర్నలిస్టులు వచ్చారు. రే నీ అమ్మ జర్నలిస్ట్ అని మోహన్ బాబు వచ్చాడా? నో, ఫస్ట్ మైక్ పెట్టిన తర్వాత పట్టుకొని లాగి ఏంట్రా చెప్పేది నీ అమ్మ జర్నలిజం అని. ఎగ్జాక్ట్లీ దాన్ని సమర్థిస్తున్నారా? మళ్ళీ చెప్తున్నా విను. మోహన్ బాబు గారు పొద్దున్నే నిద్ర లేసి రే నీ అమ్మ జర్నలిస్ట్ అని వచ్చాడా? ఎవడో డీకే బోస్ గాడు అడ్రస్ లేనోడు ఇక్కడ దాకా వస్తే వితౌట్ పర్మిషన్ నీ మొహం మీదకి వచ్చి మైక్ పెట్టి అనగానే నీ అమ్మ జర్నలిజం అన్నాడు. దట్ ఈస్ వాట్ రీజన్. నా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ జర్నలిజం కొద్దాం, తర్వాత ఈ ఎపిసోడ్కి వద్దాం. ఓకే, ఈనాడు జర్నలిజం స్కూల్లో నేర్పారా, లేకపోతే నీకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో నేర్పారా, లేకపోతే ఓయూలో నేర్పారా, కేయూలో నేర్పారా, ఏయూలో నేర్పారా, ఏ యూనివర్సిటీలో నీకు ఏ విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సులో చెప్పారు ఒకటి మీదికి మైకులు పట్టుకొని వెళ్ళమని ఎక్కడ చెప్పారు? వితౌట్ యువర్ పర్మిషన్. ఫస్ట్ పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఎవరిదైనా సరే వెళ్ళే హక్కు ఉంటుంది, పోలీసులు కూడా వెళ్ళరు కాబట్టి మేము మీడియా వచ్చాం. ఓకే, గేట్ బయటికి వాళ్ళు వస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినట్టు, వాళ్ళ గేట్ లోపలికి నువ్వు వెళ్తే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి వితౌట్ పర్మిషన్ నువ్వు వచ్చావు, సార్ ఎక్స్క్యూజ్ మీ వాట్, నేను సో అండ్ సో మీడియా, ఓకే ఏం కావాలి, మీ నుంచి ఒక బైట్, నో నేను ఇవ్వను, ఓకే సార్ థ్యాంక్ యూ, సార్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి, నేను సో అండ్ సో మీడియా, ఓకే తండ్రి ఏం కావాలి, మీది ఇది కావాలి, సరే చెప్తారా, ఓకేరా. ఇవన్నీ కాకుండా మీదికి వచ్చేసి సార్ చెప్పండి అంటే చెప్పుతో దన్నాలా, దేంతో దన్నాలి, మొహం మీద దన్నాలా, ఇంకా ఎక్కడైనా దన్నాలా? ఇంకొకటి నేనైతే చంపేస్తా, ప్రామిస్ చెప్తున్నా. చేతులు ఆ టైంలో మోహన్ బాబు చేతిలో గన్ను ఉంటే హీ హాజ్ పర్ఫెక్ట్ యాక్ట్ తీసుకునేవాడు. దాన్ని చూసి మిగతా వాళ్ళందరూ సిగ్గుపడేవాళ్ళు. వచ్చి సార్ చెప్పండి ఏంటి, నువ్వు ఆల్రెడీ ఒక స్టోరీ నరేట్ చేసేసుకున్నావు కెమెరాలకి, నేనేమో గందరగోళం పరిస్థితుల్లో ఉన్నా. చూడండి సార్, ఎవరో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన శోభనం జరుగుతుంది, లోపల చాలా పూలు పండ్లు అన్నీ ఉన్నాయి, ఇప్పుడే పాల గ్లాస్ లోపలికి వెళ్ళి నేను తలుపు కొట్టా, విజ్ఞాన్ గారు చెప్పండి, చెప్పు తీసుకుతున్నావు, ఇప్పుడే పలానా విజ్ఞాన్ గారు వెళ్ళారండి, బాత్రూమ్కి వెళ్ళారండి, చాలా బాగుంది, వాటర్ సౌండ్ వస్తున్నాయి, విజ్ఞాన్ గారు చెప్పండి. సిగ్గు అనిపించట్లా ఒక్కడికి కూడా? నువ్వు మోహన్ బాబు మీదకి దాడికి వచ్చావా, ఆయన నీ మీదకి దాడికి వచ్చాడా? ఒక్కడికి సిగ్గు అనిపించట్లా, కూర్చున్న ఏ ఎదవకి సిగ్గు అనిపించట్లా? దెన్ మీడియా మీద దాడి, మీడియా మీద దాడి, మీడియా మీద దాడి. మోహన్ బాబు మీడియా శాటిలైట్ రంగంలో ఉన్నప్పుడు ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. ఏముంటది? న్యూస్ కవరేజ్ పంపినోడు ఎవడు, వచ్చినోడు ఎవడు? నువ్వు ఎంత ప్లాన్డ్ గా పంపావో చెప్పనా ఇప్పుడు నీ ప్రెషర్. మోహన్ బాబు మీదకి దాడి చేయమని, ఆయన దగ్గరికి వెళ్ళమని స్వామి మాలలో ఉన్నాయని కావాలని ఎంపిక చేసి పంపావు. ఎందుకంటే మోహన్ బాబు అగ్రెసివ్, మామూలోడు వెళ్తే తిడతాడు అని స్వామి వాళ్ళు వేసినోడిని పంపావు. నన్ను కూడా తిడతాడని వీడంటే పర్వాలేదు, నిన్ను ఎంత తిడితే అంత హైలైట్ అవుతుంది అని చెప్పేసి పంపావు. ఆయన డ్యూటీయే వెళ్ళి ఎగేసుకుంటూ వెళ్ళి ఆయన డిస్టర్బ్ చేయడం. నువ్వు ఒక మందలో నుంచి దూసుకొని నా మీదకి వచ్చావు. అన్ప్లాన్డ్ పీపుల్ నా మీదకి వచ్చారు, నో బడీ వాజ్ ప్లాన్డ్. అండ్ అట్లీస్ట్ అన్ప్లాన్డ్ పీపుల్ అయినా సరే దే నెవర్ హ్యాడ్ టేకెన్ ఎ పర్మిషన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పు ఏంటి, నేను పలానా మీడియా, అవునా నువ్వు నిజంగా ఇదిగోని ఐడి కార్డ్ మీకోసం వచ్చాను, ఇదంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 5 seconds ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ టు డూ దిస్ కంప్లీట్ టాస్క్. అది కూడా జరగకుండా మొహం మీదకి మైక్ పట్టుకొని వచ్చి నువ్వు మైక్ తెచ్చావా ఇంకేమన్నా తెచ్చావా నాకేం తెలుసు. మోహన్ బాబు గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ అవ్వనివ్వండి, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ అవ్వనివ్వండి, మీడియా రంగం అనేది సపోర్ట్ లేకపోతే, పత్రికా రంగం అనేది సపోర్ట్ లేకపోతే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అవ్వనివ్వండి, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఇంత పలుకుబడి కానివ్వండి, ఇదంతా వెళ్ళేది కాదు కదా. మీడియా అనేది వీళ్ళ లైఫ్కి సంబంధించి ఎంతో స్కోప్ క్రియేట్ చేసింది. అలాంటి మీడియా మీదకే ఇలాంటి చర్యలు చేసుకోవడం అది ఎంతవరకు నాకైతే. మోహన్ బాబు మీడియా మీదకి రాలేదయ్యా బాబు, మీడియా వాడు వెళ్ళి మోహన్ బాబుని చంపడానికి వచ్చాడు ఇక్కడ. అదెందుకు కనబడట్లా నీకు? నువ్వు పైకి వచ్చేసరికి తను డిఫెండ్ చేసుకున్నాడు. డిఫెండెడ్. నేను నీ మీదికి రక్కడానికి వస్తే నువ్వేం చేస్తావు, రక్కించుకుంటావా? ఎలా రక్కుతాడు పాప, ఒక్కడు ఒక్కడు వచ్చింది, ఎవడా సిగ్గులేనోడు వచ్చింది. ఆయన మాల్లో ఉండని ఎక్కడైనా ఉండను, నేను అదే చెప్తున్నా. సిగ్గు ఎగ్గు మరిచొచ్చినోడు ఎవడు, ఉచ్చం నీచం మరిచొచ్చింది ఎవడు, వాడిని పంపినోడు ఎవడు, దేనికి వచ్చాడు? అదేంటి మేము లేకపోతే మీరెక్కడా అంటే, మేము ఉండాల్సిన చోట నువ్వు ఉంటే కదా వాళ్ళు పెట్టాల్సిన చోట పెడతారు. అది సంగతి జరిగింది. లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు, మొహం మీద మైక్ ఎందుకు పెట్టావు? దానికి ఆన్సర్ చెప్పు. దానికి ఆన్సర్ లేదా అసలు ఎవరి దగ్గర? ఒక్కడి దగ్గర దానికి ఆన్సర్ ఉందా? మనోజ్ సపోర్ట్ తీసుకెళ్ళిన కదా లోపలికి రాగలిగారు వాళ్ళు. మనోజ్ కోర్స్ వచ్చారు, కరెక్టే. మనోజ్ వచ్చాడు, నాకు తెలుసు, నాకు నా కొడుకు తెలుసు, వీళ్ళందరూ నాకు తెలియదు కదా. నా టెరిటరీకి వచ్చాడు. మనోజ్ కూడా తెలియకపోవచ్చు వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా, కొట్టడానికి వచ్చారా, రక్కడానికి వచ్చాడా. నౌ విల్ టాక్ అబౌట్ ద ఆయుధం. ఆ మైక్ అంతా ఇంత మెటాలిక్ రాడ్ విత్ మెటాలిక్ క్లిప్.
అది కొట్టడం చేత తల నరాలు ఇక్కడంతా చిట్లిపోయి ఏదేదో అయిపోయి ఆయనకి మొత్తం సర్జరీ చేయాల్సి వచ్చింది. అసలు హెడ్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది. తల తీసి తల పెట్టి కుట్టేయాలి మెడ దగ్గర. ఎవరైనా డోనర్ ఉంటే కనుక్కోండి, కొత్త తలకాయ ఇస్తారేమో. వాంటెడ్ హెడ్ ఇమీడియట్లీ. వీడి తలలు పగిలిపోయింది కదా, మరి రేపటి రోజు పనికి వస్తుందో పనికిరాదు. ఇప్పుడు ఇక్కడ కణత అనేది ఉంటుంది ఒకటి ఉంటుంది. మనిషికి. ఈ కంటి దగ్గర నుంచి చెవి దగ్గర వరకు. అవును. ఈ పార్ట్ చాలా సెన్సిటివ్ అంటే. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏదన్నా కొంచెం తగిలినా కూడా బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా గట్టిగా తగిలినా తప్పు లేదంటున్నా నేను. నువ్వెందుకు వెళ్ళావు కొట్టించుకోవడానికి? రైలు కింద తల పెడితే తలబోద్దని నీకు తెలీదా? మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు తలకాయ పెడితే పగులుద్దని నీకు తెలీదా? మరి ఎందుకు వెళ్ళావు? లారీ కింద తల పెడితే తల చిట్లుద్దని నీకు తెలీదా? చిట్లే దగ్గర తల నువ్వు పెట్టి నా తల చిట్లిందని కంప్లైంట్ ఇస్తావేంటి? ఆ మనిషి ఆవేశంలో ఉంటే నువ్వెళ్ళి తల పెట్టావు కదా. ఆయన నిన్నేమన్నా పని కట్టుకొని పొద్దున్న లేసే మీడియా ఇలారా టింగ్ అని తల పగల కొట్టాడా? వాట్ వాజ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ దేర్? జరిగింది ఏంటి? నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఆ టైంలో నా బ్రెయిన్ 100 ఆలోచిస్తూ ఉంటుంది. నా కొడుకు ఉన్నారు, నేను పిలిచిన వాళ్ళు ఉన్నారు, ఎవడెవడో వస్తున్నాడు, ఏమేమో చేస్తున్నాడు. ఎవడు ఏది ఎక్కుతాడో నాకు తెలియదు, ఎవడు ఎటు వెళ్తాడో తెలియదు, ఎవడో వచ్చి బాంబు పెడతాడో తెలియదు, ఇద్దరు ఎవడన్నా చంపేసుకుంటారో తెలియదు. ఆ విష్ణు వెనకాల వచ్చిన వాళ్ళు ఏ రౌడీ నా కొడుకులు నా లోపల మామూలు ఏమైనా పొడుస్తాడో లేదో నాకు తెలీదు. నేను ఇన్ని మేనేజ్ చేసుకు, ఎందుకంటే ఇన్నేళ్ళ జీవితం చూశాడు ఆయన. మొహం మీదకి ఒకసారి చెప్పండి అంటావా నువ్వు? సిగ్గు లేకపోతే సరే ఓకే. ఎక్కడ ఎవడు నేర్పాడు నీకు జర్నలిజం అసలు? ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమా ఏంటి? కొడుకుని పెట్టి కన్నప్ప. కన్నప్ప ఎవరు? యాజ్ ఎ క్యారెక్టర్ వైజ్ కన్నప్ప ఎవరు? శివుడు. ఓకే. అక్కడ మాలేస్తుంది. ఎవరు మాలేస్తున్నారు అక్కడ? ఓకే, వెంకటేశ్వరుని మాలేసుకుంటున్నా. అయ్యప్ప స్వామి ఎవరు? అయ్యప్ప స్వామి ఎవరు? శివుడు కొడుకే కదా. ఓకే. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తిని ఓకే యాజ్ ఎ పర్సన్ గా అతనికి ఎవరి మీద ఉక్రోషం తెచ్చుకోవాలో తెలియక ఆ ఇంత ఇదిలో అంత కోపాద్వేగాలు గురైపోయి ఉక్రోషంతో కొట్టేశాడే ఒక కామన్ మ్యాన్ ని. ఎవరిని ఏం చేయలేక, ఈ కొడుకు సంబంధించి వీళ్ళని క్రమశిక్షణ చేయలేక, వాళ్ళని సెట్ చేయలేక కామన్ మ్యాన్ దొరికాడు కదా అని ఆ కోపం వారి మీద తెచ్చుకున్నారే. అగైన్ ది క్వశ్చన్ కి మళ్ళీ ఆన్సర్. అయ్యప్ప స్వామి మాలేసుకొని ఒక ఆయన అక్కడ కూర్చొని ఓ అయ్యప్ప అయ్యప్ప అంటే మోహన్ బాబు వచ్చి తన్నాడా? వాడు మీదకి వచ్చి కొట్టించుకున్నాడా? ఆ సినిమా తీసే లాభం అంటున్నాను నేను. అంతే. అంటే 1 సెకండ్ నేను ఆ సినిమా తీసా, ఇప్పుడు నేనే ఉన్నాను, అన్నమయ్య తీశాను, ఓకేనా? ఎవరైనా వెంకటేశ్వర స్వామి వేషంలో వచ్చి నన్ను పొడి చేసినా ఓకేనా? నేను వాడిని ఇంట్లో కూర్చోవాలా? వాడిని కొట్టను కూడా కొట్టొద్దా? కనీసం తాకను కూడా తాకొద్దా? ఆ సినిమా తీసేం లాభం అంటే ఎలా అడుగుతావు క్వశ్చన్స్? చెప్పు బేసికల్ ఆన్సర్. నువ్వే ఉన్నావు, నేను అన్నమయ్య తీశాను, నాగార్జునని నేను, ఓకేనా? వెంకటేశ్వర స్వామి వేషం వేసుకొచ్చి నేను పొడవడానికి వచ్చాను, నిన్ను పొడిపించుకుంటావా? ఈడ్చి ఒకటి పీకుతావా? మరి అప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. వెంకటేశ్వర స్వామి వేషంలో వచ్చినాడు, నువ్వు చేసుకున్నావా అంటావా? అవతల మనిషి వాడికి ఉచ్చం నీచం మర్చిపోయి తన ఒంటి మీద ఏముందో తెలియకుండా ఒక సివియర్ యాక్ట్ చేస్తే ఎవరైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో వాళ్ళ తరఫున మాట్లాడకుండా ఆ వచ్చినోడిని ఎందుకు మీరు అంతగా సమర్థిస్తున్నారో అర్థం కావట్లా. సీరియస్లీ నేనైతే చెప్పు తీసుకుదా అంత వాడు ఏ మాల్లోనే ఉండని, నాకు అనవసరం. నేనే అయితే ఓపెన్గా చెప్తున్నా, చెప్పు తీసుకు కొడతా, ఏ మాలలో అయినా ఉండని, నాకు అనవసరం. మనిషి విచక్షణ రహితంగా ఇష్టమైనట్టు ప్రవర్తిస్తే వాడు ఒంటి మీద వేసుకున్న పవిత్రమైన డ్రెస్కి కూడా వాల్యూ లేకుండా వాడు ప్రవర్తిస్తే చెప్పుతో కాదు దేంతో అయినా కొట్టొచ్చు వాడిని. అతను చేసింది తప్పు, మనిషి తప్పు చేశాడు, ఇతను సరిదిద్దాడు, ఒకటి పీకి ఇది కాదురా నువ్వు చేయాల్సింది అని. పెద్ద ఆయన కాబట్టి, పెద్ద మనిషి కాబట్టి, పెద్దరికం ఉంది కాబట్టి, అర్హుడు కాబట్టి ఒకటి పీకి చెప్పాడు పద్ధతిగా చావమని. బట్ నెక్స్ట్ ఇంకొకటి దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకుంటాడు మొహం మీద మైక్ పెట్టొద్దని. వీడిని చూసి 10 మంది గుర్తుపెట్టుకుంటారు మొహం మీదకి మైక్ వెళ్ళకూడదు వితౌట్ పర్మిషన్ అని. టేక్ పర్మిషన్, అడుగు, సరే ఎక్స్క్యూజ్ మీ, ఎన్ని సెకండ్స్ పట్టదు. ఆయన ఆవేశంలో ఉంటే నువ్వు కూడా ఇలా మొహం మీద ఏదో పెట్టేస్తావు. నువ్వు దాంట్లో ఏం కలిపావు ఎవరికి తెలుసు? ఏమన్నా మత్తమంది కలిపి పెట్టావేమో. నువ్వు నిజంగా జర్నలిస్ట్వేనా? నువ్వు నిజంగా ఆ ఛానల్ నుంచే వచ్చావు? నాకేం తెలుసు? ఆ లోగో కనబడుతుంది, వచ్చేసి ఇట్లా ముక్కు మీద ఎదురు పెడితే ఇట్లా పడిపోతే ఏం చేస్తావు? 100 క్వశ్చన్స్ తీయవచ్చు దీంట్లో. టేక్ పర్మిషన్, నీ ఐడెంటిటీని ఫస్ట్ ప్రజెంట్ చేయి, తర్వాత నువ్వు రా. వితౌట్ ఐడెంటిటీ వచ్చే హక్కు ఎవరికీ లేదు ఇక్కడ. వాడు వచ్చాడు, అనుభవించాడు, ఇంకా 4 దన్నాల్సింది, ఒక దెబ్బతో సరిపెట్టాడు. చెప్పుతో కొట్టాల్సింది, వాడి మైక్తో వాడిని కొట్టాడు. ఇది జరిగింది. ఇంత జరిగినా కూడా మీరు అసలు ఐ కాంట్, మీరు చెప్తోంది నేనైతే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. బేస్డ్ ఆన్ అది మన కర్మ, మనం అలా పుట్టాం అంతే, దాన్ని ఇంకేమీ చేయలేము. ఎందుకంటే కనబడుతుంది కళ్ళల్లో. మన ఇంటికి మన దగ్గరికి ఎవడన్నా వస్తే అప్పుడు తెలుస్తుంది మనకు, ఒకప్పుడు ఇలా జరిగింది కదా అని. సీరియస్లీ మన ఇంటి మనుషులకి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు,
చిన్నపిల్ల ఉంది, అనారోగ్య మహిళలు ఉన్నారు, ఘర్షణ జరుగుతుంది ఆల్రెడీ. తలుపులు దనుకుంటే ఎవడు వచ్చాడు, ఎవడు ఎటుపోతున్నాడో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలియదు. నేను ఇదంతా సూపర్వైజ్ చేసుకునే లోపు ఒక మనిషి డిస్టర్బ్ క్యారెక్టర్ నా మీద చెప్పండి అని వస్తే చెప్పు తీసుకు తంత. అది గ్రేట్. ఇంకా ఈయన మాత్రం ఆ మైక్ నిసిరేసి విష్ణు వదిలేసాడు. పెట్టిన ప్రెస్ మీట్లో ఆయనకు అసలు ఆ పశ్చాత్తాపం కనపట్లేదు, ఎందుకు వై? పశ్చాత్తాపం అంటే విష్ణుమోహన్లో ఏ ఎక్స్ప్రెషన్ కనిపిస్తే పశ్చాత్తాపం కనబడట్టు ఆయన ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఆయన అంటోంది ఏంటంటే నేను పశ్చాత్తాపడ్డాను అని ఆయనకు అనిపించి ఉండొచ్చు, మీకు సాటిస్ఫై అవ్వకపోయి ఉండొచ్చు. అంటే ఆయనలో ఏ ఎక్స్ప్రెషన్ వస్తే ఆయన పశ్చాత్తాపడ్డట్లు అందరూ సాటిస్ఫై అవుతారు. అట్లీస్ట్ క్షమాపణలు ఎవరికి చెప్పాలి? ఈ జర్నలిస్ట్ గా వాట్ ఎవర్ ఏదైతే బాధితున్నాడో హ్యాపీగా చెప్పాడు తను. విష్ణు జర్నలిస్ట్ సోదరులందరికీ క్షమాపణ చెప్పాడు. మంచి మనోజ్ చెప్పాడు క్షమాపణ, నేను అండగా ఉంటానని చెప్పాడు. విష్ణు కూడా చెప్పాడు. ఈవెన్ ఆ దాడి జరిగిన తర్వాత అక్కడ లోపల ఏం జరిగిందో తెలుసా? 2 గంటలు మోహన్ బాబు గారు ఆయన గురించి ఆలోచించి అస్వస్థతకు గురయ్యారు. అరే ఇందాక ఆయన ఎవరినో కొట్టాను, అరే పాపం ఎలా ఉన్నాడు అని 2 గంటలు 2 hours ఆలోచించి నా వల్ల ఒకడు గాయపడ్డాడని ఆలోచించి బీపీ డౌన్ అయింది. దానికి కారణమైన ఇది ఎవడికి తెలీదు, ఆయన ఆలోచించాడు. అండ్ నెక్స్ట్ బహిరంగంగా క్షమాపణలు చెప్తారు, బహిరంగ అందరికీ చెప్తారు. క్షమాపణ చెప్పినంత మాత్రాన మోహన్ బాబు తప్పు చేసినట్టు కాదు, చెప్పించుకున్నంత మాత్రాన ఆ ఎదవెవడో వాడు గొప్ప చేసినట్టు కాదు. అర్థమైందా? చేసింది ఒక వీడియోలో చూడకండి, అన్ని వీడియోస్లో చూడండి. ఇంకొకటి, వీడు వచ్చాడు సార్ చెప్పండి అని, పొద్దుటి నుంచి అక్కడ జీ తెలుగు ఉంది, మరి వాడు అడగలేదే సార్ చెప్పండి అని. కావాలనే ఈ మీడియా ఛానల్ ఓనర్ మోహన్ బాబుని ఇబ్బంది పెట్టడానికి ఒక మాలధారంలో ఉన్న మనిషిని మీదికి ఉసగొలిపి పంపింది. ఆయన అలా చేస్తాడని వీళ్ళకి తెలుసు. జరిగింది ఇది. ఎందుకంటే వాళ్ళ గతంలో కొన్ని ఉన్నాయి, బయట మాట్లాడుకుంటారు. మోహన్ బాబు గన్ను తీసుకొని వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకేదో చేశాడు, వాళ్ళకి ఈయనకు పడదు అని. కరెక్ట్ టైంలో ఇన్సిడెంట్ దొరికింది, పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎంజాయ్ చేశారు. కావాలని మాలధారంలో ఉన్న మనిషిని రెచ్చగొట్టి అక్కడికి పంపించారు. ఈయన కూడా కావాల్సుకొని తను చేసుకోవాల్సిందంతా చేసుకున్నాడు. ఆ ఫుటేజ్ మాత్రం తిరుగుతుంది, బ్రెయిన్ ఇలా తిరుగుతుంది, మొత్తం ఈ తల పుర్ర అంతా తిరిగేస్తుంది. అందుకే చెప్పా, ఇది చేస్తే సరిపోదు, ఏం చేస్తారంటే హెడ్ రీప్లేస్మెంట్ చేయండి. కొత్తగా తల ఇవ్వడం ఉండదు, లేదా మోహన్ బాబుని అడగండి మీ తల ఇస్తారా అని ఇస్తే తీసేసుకోండి. రైట్. అంటే ఓకే, కన్క్లూజన్కి వచ్చే ముందు మంచు విష్ణు ఎండ్ ఆఫ్ ద డే వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఏం లేదు, వాళ్ళకి ఎప్పటికీ మా ఫ్యామిలీలో గొడవ జరుగుతుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది, మా కంట్రోల్లో లేదు. మా కంట్రోల్కి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. అవతల మనిషి తాగినప్పుడో తీరుంటాడు, తాగనప్పుడో తీరుంటాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఈరోజైతే షూటింగ్కి వెళ్ళాడు హ్యాపీగా. ఇప్పుడు మనోజ్ భైరవం అనేదో సినిమా ఉంటే అందులో అది క్యారెక్టర్, ఈ మధ్య విలన్ పాత్రలు ఎక్కువ చేస్తున్నాడు, దాంట్లో హ్యాపీగానే వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం తాగొచ్చి ఏ తలుపు దంతాడో తెలియదు, నోబడీ నోస్. అది రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. సో వీడియో చూస్తున్న మీకు ఈ ఘటనపై ఎలాంటి అభిప్రాయం ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.